మనం ఫ్రెష్ ఫారెస్ట్ అనే ఒక లొకేషన్కి వచ్చాం. ఇది ఒక బ్రిడ్జి, రైలింగ్ బ్రిడ్జ్. ఇది బెడ్ టైపు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బెడ్స్ కింద తయారు చేశారు, అంబర్లా చేసి. ఇది రోప్ టైపు బెడ్స్. బెడ్ అంటే పడుకోవడానికి అన్నమాట. మేమే పడుకోవచ్చు సరదాగా. ఫ్రెష్ ఫారెస్ట్. ఓ అదే ఉంది యాక్షన్. బ్రిడ్జ్ యాక్షన్ బాగుంది. ఇక్కడ ఫారెస్ట్లో ఫ్రెష్ ఫారెస్ట్ అన్నీ డిఫరెంట్గా అన్నీ అరేంజ్ చేశారు. ఈ ఆయిల్ టిన్స్ తోటి తయారు చేసిన ఈ ఆయిల్ టిన్స్ తోటి కింద వీల్స్ పెట్టి బోగీల కింద తయారు చేశారు. ఇటు ఇవన్నీ ఆయిల్ టిన్స్. అంచు మళ్ళీ రబ్బరు ఫ్రేమ్ వేసారు, రబ్బర్ కుచ్చుకోకుండా. క్రియేటివిటీ అంటే అది తీసుకెళ్తుంది అన్నమాట. ఏంటంటే ఇది మోటార్ టైపు, మనం జనరేటర్ స్టార్ట్ చేస్తాం అలాగే మోటార్ టైప్ అనమాట. దీంట్లో కూర్చుని అందరినీ ఫారెస్ట్ అంతా తిప్పుతారన్నమాట ఇలాగ. అలాగే చిన్నపిల్లలు సరదాగా ఇక్కడే సైక్లింగ్ టైప్ అనమాట. ఇది ఇక్కడే ఇక్కడ 2 జీప్స్ అరేంజ్ చేశారు. మినీ జీప్స్. ఓ టోటల్గా 5 ఉన్నాయి. ఇది వుడ్తో బ్రిడ్జ్ కట్టారు ఇలాగా. హట్ కింద వేశారు. ఇవి బోట్స్. ఈ బోట్స్ ఇవన్నీ బోటింగ్కి. ఎంత క్రియేటివిటీగా తయారు చేశారు. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇండియన్ ఫారెస్ట్ చాలా ఎక్కువ ఉంటాయి కానీ మరి ఎందుకు ఇంప్రూవ్ చేయరో. అంటే వీళ్ళు కొట్టుకోవడం సరిపోద్దేమో. ఇదంతా మెటల్ ప్యానల్స్ వేసారు, మట్టిలో గుచ్చుకోకుండా. మెటల్ ఫ్రేమ్స్ చేశారు. ఎంత వెజిటబుల్స్ పండిస్తున్నారు. ఇక్కడ సాలిడ్ వేస్ట్ బైఫర్కేషన్ తోటి 4 పార్ట్స్ కింద ఒక క్యాబిన్ తయారు చేసి ఇందులో 4 బుక్స్ పెట్టారు. 4 క్యాబిన్స్ పెట్టి డోర్స్ వేసారు. ఎలాగంటే ఫుడ్ వేస్ట్, రీసైక్లబుల్ వేస్ట్, రెసిడ్యువల్ వేస్ట్,
రెసిడ్యూల్ వేస్ట్. ఇటువంటి క్యాబిన్స్ ప్రతి జంక్షన్స్లోనే పెట్టచ్చు అనమాట. మనం ఒక ఫారెస్ట్లోకి వచ్చాం. ఏంటంటే సుజో షేరింగ్ ఫామ్ విలేజ్ హోమ్ స్టే. అంటే ఈ ఫారెస్ట్ లోపల ఏం చేస్తారంటే మౌంటైన్ విల్లాస్ అంతా కూడా డిజైన్ చేశారు. లిచ్చి బ్రిడ్జ్ 300 మీటర్స్ హోమ్ స్టే. ఏం చేశారంటే ఈ స్కూల్స్లో ఉన్న వాళ్ళకి పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి ఏం చేస్తారంటే ఇది షేరింగ్ ఫామ్ కింద ఒక చిన్న పార్ట్ వాళ్ళకి లీజ్ కింద ఇస్తారన్నమాట. అంటే 1 year లీజు. ఆ లీజులో ఆ టైంలో వీళ్ళు ఫార్మింగ్ ఎలా చేయాలి, పంటలు ఎలా పండించాలి, మొక్కలు ఎలాగ, ఇది మొత్తం అగ్రికల్చర్ అంతా కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారన్నమాట. ఇయర్లో వీళ్ళు మధ్య మధ్యలో వాళ్ళు మెయింటెనెన్స్ వాళ్ళు చేస్తూనే ఉంటారు. వీళ్ళు మధ్య మధ్యలో వచ్చి చూసుకోవాలి. చూసుకుని పిల్లలు వాటి ప్రొడక్షన్ అది ఎలా ఉంది అన్నీ కూడా చూసుకుంటారు అన్నమాట. చూసుకుని దీని నుంచి వచ్చింది ఆ ఈల్డ్ వచ్చిందాక ఆ ఈల్డ్ వీళ్ళు ఇంటికి పట్టుకెళ్ళిపోవాలి, అంతే, అమ్ముకోవడానికి లేదు. అలాగే వచ్చిన వాళ్ళు సరదాగా వీళ్ళు టూరిజంకి సరదాగా తిరగడానికి ఎంటర్టైన్మెంట్కి ఇక్కడ బోటింగ్ కూడా పెట్టారు. ఇదన్నా పిల్లల పార్కింగ్ అంతా తయారు చేశారు. పిల్లలు స్టే ఉన్నప్పుడు వీళ్ళకి పార్కింగ్ పెట్టారు మొత్తం. ఈ రెంట్ల బైక్ కూడా ఉంది, అలాగే బోటింగ్ ఉంది. 1, 2 ఈ పంటి ఇది అంటే దీని మీద దిగి అవి ఎక్కడానికి అన్నమాట. ఈ రకంగాను వాటర్ టౌన్స్ కింద వీళ్ళు ఫామ్ చేసి రెయిన్ వాటర్ని ఆర్టిఫిషియల్ కెనాల్స్, లేక్స్ కింద తయారు చేసి వాటిని టూరిజం కింద ఇంప్రూవ్ చేసి పబ్లిక్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్కి, అమ్యూజ్మెంట్కి ఇది ఒక టూరిజం కింద డెవలప్ చేసి ఎంటర్టైన్మెంట్ కింద దాని నుంచి రెవెన్యూ జనరేట్ చేస్తారు. ఇక్కడ హౌసెస్ కూడా ఇలాగా వచ్చిన వాళ్ళకి ఉండడానికి గెస్ట్ రూమ్స్ కింద రెంట్లు కూడా పర్పస్ కూడా ఇస్తారు. ఇలా క్యాంటీన్స్ ఉంటాయి. ఇగో ఇదంతా కూడా ప్లే. గ్రీన్ లాన్ పార్టీలే చేసుకోవడం. వీళ్ళు ఏం చేస్తారంటే వచ్చి హాలిడేస్లో 2 days ఇక్కడ స్టే చేస్తారన్నమాట. ఇది ఒక రెవెన్యూ వీళ్ళకి. ఇదంతా ఒక క్రియేటివిటీ అనమాట. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ ప్రతి ఐటెం మీద ట్యాక్స్ పే చేస్తున్నారు. వాళ్ళు ఆ ట్యాక్స్కి తగ్గ వీళ్ళు పబ్లిక్కి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలి. అప్పనంగా అట్టెడతాం, రొట్టెడతాం అలా కాకుండా వీళ్ళు క్రియేటివిటీ కూడా వెలికి తీస్తారన్నమాట. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే వీళ్ళకి ఈ లోపల ఉన్న ప్లేస్లో డిఫరెంట్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, రకరకాల అన్నీ కూడా పండిస్తారు. వీళ్ళు క్యాఫ్టేరియాస్కి రెంట్లకి ఇస్తారు. పంట పండించడమే కాకుండా ఈ ఫారెస్ట్లో ఉన్న ఈ కెనాల్స్లోని ఫార్మింగ్ కూడా చేస్తారు. ఫిషెస్ కూడా ఇంప్రూవ్ చేస్తారు అన్నమాట. ఇదంతా కూడా హలో, ఇది వుడ్తో తయారు చేసింది. ఇది ఒక సిటీ, వీళ్ళకి విలేజ్ అనమాట. హౌసెస్ సింపుల్గా క్రియేటివ్గా తయారు చేశారు. ఇవన్నీ కూడా వుడెన్ లాక్స్ తోటి, వుడెన్ తోటి. ఇక్కడ కూడా డిజిటల్ స్క్రీన్ ఉంది. ప్రతి చోట కూడా ఇలాగ డిజిటల్ స్క్రీన్స్ ఉంటాయి. అన్నీ కూడా వెజిటబుల్స్, అన్నీ క్యాంటీన్స్. అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళకి తిప్పడానికి
మినీ బస్. ఫ్రెష్ ఫారెస్ట్. ఇది వే. హార్సెస్ ఎందుకు అవి జస్ట్ కట్టేశారు అవి వాళ్ళవి.